హలో ఫ్రెండ్స్, మనం ఈ మధ్య చాలా వింటున్నాం ఆర్డినో ప్రాజెక్ట్స్ అని, ఆటోమేషన్ ప్రాజెక్ట్స్ అని, రోబోటిక్స్ అని, తర్వాత ఈఎస్పి ప్రాజెక్ట్స్ అని, ఆటోమేటిక్ కార్స్ అని, వెహికల్స్ అని చాలా వింటున్నాం కదా. సో ఇలాంటి ఆటోమేటిక్ ప్రాజెక్ట్స్ చేయాలంటే మనకి కొన్ని మైక్రో కంట్రోలర్స్ ఇంకొంచెం కాంప్లెక్స్ చేయాలంటే మైక్రో ప్రాసెసర్స్ కావాలి. సో ఈ మైక్రో కంట్రోలర్ ఏం చేస్తానంటే మీరిచ్చే కొన్ని ఇన్పుట్స్కి తగ్గట్టుగా డిసిషన్ తీసుకొని కొన్ని అవుట్పుట్స్ ఇస్తుంది, రైట్? సో అలాంటి ప్రాజెక్ట్స్ చేయడం కోసమే కొన్ని అథారిటీస్ ఆర్ ఫౌండేషన్స్ ఏం చేశాయంటే కంపెనీస్ కొన్ని డెవలప్మెంట్ బోర్డ్స్ అనేటివి క్రియేట్ చేసి ఇచ్చాయి. అలాంటి దాంట్లో ఆర్డినో ఒకటి ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫిజికల్ బోర్డ్ అనేది మీకు ప్రైస్ ఉంటుంది, బట్ సాఫ్ట్వేర్స్ ఐడి కొంతవరకు ఫ్రీ, రైట్? సో ఓకే, మనం ఆర్డినో తోటి ఇదంతా చేయడానికి రెడీగా ఉన్నాం. బట్ మనం చేసే ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, అవి ఒకవేళ సక్సెస్ అవుతాయా కావా, మరి సక్సెస్ అయితే ఎలా ఉంటుంది, సో ఎలాంటి మాడిఫై చేయాలని ఒక మెంటల్ ఐడియా అనేది మనకి ఉండొచ్చు. బట్ కాంప్లెక్సిటీ అనే సర్క్యూట్ గురించి పెరిగినప్పుడు మనం అది మెంటల్గా ఇమాజిన్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో దానికోసమే టూల్స్ ఉంటాయి అన్నట్టు. టూల్స్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ టూల్స్ అంటారు, ఎలక్ట్రానిక్ సిమ్యులేషన్ టూల్స్ అంటారు. సో రకరకాల పేర్లు ఉన్నాయి. మనకి ఎవరికైనా అంటే ఎవరికి ఒక పెద్ద స్క్రీన్ ఉంటే ఎవరైనా ఈవెన్ మొబైల్లో కూడా కొంచెం ఇబ్బందిగా వస్తుంది. అది ఎవరికైనా ఒక యూజ్ చేసే టూల్ టింకర్ క్యాడ్, రైట్? టింకర్ క్యాడ్ మీకు ఆటో డెస్క్ టింకర్ క్యాడ్ అని ఉంటుంది. మీరు లాగిన్ అయ్యాక ఇలా డాష్ బోర్డ్ అనేది చూపిస్తారు, రైట్? సో ఈ టింకర్ క్యాడ్ ఏం చేస్తారంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దగ్గర ఆడినో బోర్డ్ ఇవన్నీ టైంకి ఇప్పుడు లేవు, బట్ మీ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలి, డెవలప్ కావాలి అంటే మీకు ఒక ఐడియా రావాలి దాని మీద అంటే మీరు దాన్ని ఏం చేస్తారు, ఎలక్ట్రానికల్గా సిమ్యులేట్ చేస్తారు, రైట్? ఈ సిమ్యులేషన్ అనేది ఇక్కడ కాదు, విర్చువల్ సిమ్యులేషన్ అంటే ఫిజికల్ కాంపోనెంట్స్ ఉండకుండా ఓన్లీ విర్చువల్ కాంపోనెంట్స్, కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్ డమ్మీ కాంపోనెంట్ తయారు చేసి దాంతో సిమ్యులేట్ చేయడానికి, దాంతో వైర్ కనెక్షన్స్ ఇవ్వడానికి ఒక ఐడి ఒక ఇంటర్ఫేస్ లాంటివి క్రియేట్ చేస్తారన్నట్టు, రైట్? ఈ ఐడిస్ లేదా ఈ టూల్స్ అనేటివి మీకు ఏ లెవెల్లో అయినా యూజ్ అవుతాయి. చిన్నపిల్లలలో చేసే ప్రాజెక్ట్స్ నుంచి తర్వాత పెద్ద పెద్ద కంపెనీల్లో వర్క్ చేసి సర్క్యూట్స్ క్రియేట్ చేసి డిజైన్ చేసి తర్వాత వాటిని సిమ్యులేట్ చేయడంలో అక్కడ కూడా ఈ టూల్స్ యూజ్ చేస్తారు. బట్ టూల్స్ యొక్క ఫీచర్స్, అందులో ఉండే ఆప్షన్స్, దానిలో ఉండే ఫ్లెక్సిబిలిటీస్ బట్టి ఎక్కడెక్కడ యూజ్ చేయాలనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అందులో ఒక చిన్న టూల్ చూద్దాం. అంటే ఎవరంటే 4th క్లాస్ 5th క్లాస్ అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎవరైనా నేర్చుకోవచ్చు ఆటోడెస్క్ టింకర్ క్యాడ్. ఓకే, ఈ టింకర్ క్యాడ్ ఆటోడెస్క్ టింకర్ క్యాడ్లో ఏం నేర్చుకోవచ్చు, ఎలా నేర్చుకోవచ్చు అనేది ఇప్పుడు కొంచెం ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాం, తర్వాత మనం డీప్ నేర్చుకుందాం. ఇందులో 3 టైప్స్గా మనం చేయొచ్చు. ఒకటి 3D డిజైనింగ్. మీకు 3D డిజైనింగ్ అంటే నేను నెక్స్ట్ సిరీస్ చేస్తాను. ఒకటి కోడ్ బ్లాక్స్, ఇది కూడా దాని తర్వాత సిరీస్లో చేస్తాను. సర్క్యూట్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూసారు మీరు ఆర్డినో బోర్డు, ఒక సెన్సార్ ఉంది, ఒక బ్యాటరీ ఉంది, చూసారా? ఇవన్నీ వర్చువల్ కాంపోనెంట్, డమ్మీ కాంపోనెంట్స్ క్రియేట్ చేసి ఒక వైర్లు కనెక్షన్ ఇచ్చారు, రైట్? ఇలాంటి ఒక సర్క్యూట్ ఫామ్ చేసి ఇది పనిచేస్తుందా లేదా సరిగ్గా, మరి ఏం చేయాలి, కోడ్లో ఏం చేంజెస్ చేసుకోవాలి అని ఒక మీకు డెవలప్మెంట్ టైంలో యూజ్ అయ్యే బెస్ట్ టూల్ అన్నట్టు. సో ఇందులో క్రియేట్ చేయాలంటే మీరు లాగిన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. క్రియేట్ పైన నొక్కండి. క్రియేట్ పైన నొక్కితే అంటే మీకు లాగిన్ డీటెయిల్స్ ఇవన్నీ నేను తర్వాత చెప్తా. జస్ట్ ఇంట్రడక్షన్ ఒక వీడియో లాగా చేస్తున్నా, రైట్? సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, నేను చూడండి, రైట్? ఇది ఇంటర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బల్బ్ అనేది మనం పెట్టాలనుకుంటున్నాం. బల్బ్ లైట్ బల్బ్, ఒక బల్బ్ అనే కాంపోనెంట్ పెట్టాను. తర్వాత ఒక స్విచ్, ఒక స్విచ్ పెట్టాను. తర్వాత బ్యాటరీ, ఒక బ్యాటరీ పెడుతున్నా.
బ్యాటరీ. సో ఇవి కాంపోనెంట్స్. ఒక కనెక్షన్ ఇచ్చిన ట్రై చేస్తా. ఒకటి స్విచ్ నుంచి ఇద్దాం కనెక్షన్ కామన్, అండ్ ఇంకొకటి స్విచ్ నుంచి రైట్. ఇప్పుడు కాంపోనెంట్ సర్క్యూట్ అనేది డిజైన్ చేశాను. ఇది ఎలా వర్క్ చేస్తో చూద్దామా? సిమ్యులేషన్ చేయడానికి ట్రై చేద్దాం. సిమ్యులేషన్. సో స్విచ్ ఆన్ చేసాను, లైట్ ఆన్ అయింది. స్విచ్ ఆన్ చేస్తాను. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తానో ఇందులో నుంచి వెళ్ళి కరెంట్ అనేది దీనికి పాస్ అయ్యి దీంతో కొంచెం కరెంట్ రన్ అయ్యి అప్పుడు ఆ బల్బ్ అనేది వెలుగుతుంది, రైట్. ఇదంతా మనకి తెలుసు. సో ఇప్పుడు దీన్ని మనం ఒక బ్యాటరీ తీసుకొని, ఒక బల్బ్ తీసుకొని, లైట్ తీసుకొని, స్విచ్ తీసుకొని మనం ఫిజికల్గా చేయొచ్చు, రైట్. సో మీకు దీని యూజ్ అనేది కొంచెం అంటే అర్థమైందని అనుకుంటున్నా. దీన్ని నేను ఒక సిరీస్ లాగా చేస్తున్నా. అంటే ఎలా అంటే ఇందులో సెన్సార్స్ ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో యూ ఆల్ అంటే జనరల్ ఇన్పుట్స్, ఇవి సెన్సార్స్, తర్వాత అవుట్పుట్ డివైజెస్, ఇంకా మైక్రో కంట్రోలర్స్ ఇవి. సో ఇలా ఉన్నాయి. వీటిని ఎలా యూజ్ చేయాలి, వాటిని యూజ్ చేసి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేద్దాం. సో మీకు ఈ కోర్స్ అనేది తెలుగు వ్యూవర్స్కైనా లేదా అదర్ లాంగ్వేజ్ వ్యూవర్స్కైనా మీకు తెలుగులో ఉంటే బాగుంటుందా లేకపోతే ఇంగ్లీష్లో ఉంటే బాగుంటుందని కామెంట్ చేయండి. నేను ఎందులో ఎక్కువ మందికి యూస్ఫుల్ ఉంటే అందులో ఆ లాంగ్వేజ్లో చేస్తాను. ఓకే, యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I stay tuned and subscribe and like and share.